నా యొక్క రాధారంగ మిత్రుని కమిటీ 15 మంది సభ్యులతో నేను ఈ రోజున పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటిస్తూ ఆయనకి 3 రోజుల పర్యటన రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో. మేము రాధారంగ మిత్ర మండలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన రంగా గారి అభిమానులు ఉన్నారు. రంగా గారు పుట్టింది కాపు కులమే అయినా ఆయన అందరి వాడు, అన్ని కులాలకు చెందినవాడు. అన్ని కులాల్లో రంగా గారి అభిమానులు ఉన్నారు కాబట్టి ఇవాళ తెలుగు 2 రాష్ట్రాల్లో 2,50,000 పైచిలుకు విగ్రహాలు ఉన్న ఏకైక మహోన్నత అలాంటి రంగా గారి స్ఫూర్తితో ఆయన నడిచే దారిలో ఆయన ఆశయాలతో మనకంటూ వచ్చాడు ఈ రోజున మన పవన్ కళ్యాణ్. ఆయన ఏదైతే ప్రజలకి అండగా ఉండి ఏ విధంగా ఆదుకుంటున్నాడో అలాగే పవన్ కళ్యాణ్ గారు చెమటోడిచి రక్తం ఓడిచి సినిమాల్లో నటించిన డబ్బు మరి పేద రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు రంగా గారిని చూసాం, అదే స్ఫూర్తి. ఎవరి కష్టాల్లో ఉంటే ఎవరు ఆపదల్లో ఉంటే ఆదుకునేవాడు. కులం లేదు, మతం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు. కులం చూడలేదు, మతం చూడలేదు. అందరికీ ఇంటింటికి అన్ని కులాలకు చెందిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. అలాగే ఇప్పటిలో ఇల్లు స్థలం ఇచ్చారని సభకి కూల్ చేస్తే వాళ్ళ ఇంటికి కట్టుకోవడానికి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అలాగే మరి కులం లేదంటారు. ఉదాహరణ మత్స్యకారి కుటుంబాలకు చెందిన మరి వైజాగ్లో బోటు తగలబెట్టేశారు మల్లికారులు. పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడిన వాళ్ళ బోట్లు తగలబెడితే మరి 60,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మనసున్న మహారాజు ఎవరున్నంటే మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రంగా గారి ఆశయాలని ఏ విధంగా తీసుకుని ఆ రోజులు నడిచాడో మరి ఇదే స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. కాబట్టి మేము రాధారంగ మిత్రమైన రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి మద్దతు ప్రకటించాం. అందులో భాగంగానే మేము 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో రాధారంగ మిత్రముల ఆధ్వర్యంలో మా యొక్క ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జెండాలో ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారి జెండాలో ఒక పక్కన ఇంటింటికి వాళ్ళ పాదాలు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించాలని మేము ముక్తకంఠం వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతాడంట ఒక సిగ్గులేని ఆయన, పెద్ద ఆయన, మా కాపు జాతికే చీడపురుగు లాంటి ద్వారంపూడి అనుచరుడు. ఆయన ఆజ్ఞాపిస్తే నడిచే తొత్తు, తాలేటి తొత్తు ముద్రగడ పద్మనాభరెడ్డి. ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా కాదు, త్వరలో వైఎస్ పద్మారెడ్డి అవుతాడు. ఎందుకంటే ఇక ముద్రగడ తీసేస్తా. ఎందుకంటే నేను ఓడిపోతే నా పేరు నువ్వు మార్చుకోవడం ఏంటి? గతంలోనే నీ పేరు ఎప్పుడో మార్చావు. ఎప్పుడైతే నువ్వు తొత్తుగా మారావో నీకు ఇవాళ ఎవరో నీ భిక్ష పెట్టింది ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు కాదా? 85లో కాపునాడు పెడితే ఆయన జైల్లో ఉంటే నిన్ను సభ నిర్వహించమని పెద్దగా ఇస్తే నువ్వు ఏం పీకావు? రంగా గారి జిల్లా పేరు పెట్టమని ఒక్కరోజు నోరెత్తి అడిగావా? ఎక్కడ పెట్టుకున్నావు నీ నోరు? ఇవాళ మా ఆరాధ్య దైవం మా గుండెల్లో కూడు కట్టుకున్న వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాకి పేరు పెట్టని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా వాడగొడతాం. కేవలం రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారికి 1 కోటి మంది పైగా రంగా గారి అభిమానులు ఉన్నారు. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారికి కోల్పోయాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి రాధారంగ మిత్రమండలి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండి సావో రేవో పవన్ కళ్యాణ్ గారితో మేము అండగా ఉంటాం. రాధారంగ మిత్రమండలి పూర్తిగా ఆయన మద్దతు తెలియజేస్తున్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, ఎవరికి సపోర్ట్ చేయమన్నా కూటమి అభ్యర్థులకి మా రాధారంగ మిత్రులను సపోర్ట్ చేస్తూ ఆయన ఆదేశించిన అభ్యర్థులందరూ కూడా గెలిపిస్తాకి మా శక్తి వంచిన కృషి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ మిత్రమండలి రంగా గారి అభిమానులందరూ కూడా మేము ఎక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వటం, వాళ్ళు ప్రచారంలో తిరుగుతూ వాళ్ళు గెలిపించుకోవడం జరుగుతున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ మన కొత్త ప్రభుత్వం, మన జనసేన, మన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రాబోతుంది. వచ్చిన వెంటనే మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెడతానని నాదెండ్ల మనోహర్ గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము రాధారంగ మిత్రం నడుపిగిచ్చి జనసేనకి పూర్తిగా మద్దతుగా ఉంటూ ఈ రోజున కూడా మేము నిద్రాహారం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారికి అన్ని చోట్ల కూడా అభ్యర్థులకి మా వంతు మా శాతమైన కృషి చేస్తూ గెలుపురేకరణాలు ఎవడు ఆపలేడు. అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపు కానీ మరి ఆడి బాబు కాదు కానీ ఆ తాత ముత్తాతలు ఎంతమంది కడప కాదు కింద రాజశేఖర రెడ్డి తాత ముత్తాతలు దిగొచ్చినా కూడా
ఆయన గెలుపు ఎవరు కూడా ఆపలేరు 100%. ఎందుకంటే రాధారంగ మిత్రముల పూర్తిగా అండగా ఉన్నాం. ఒక కాపు కులమే కాదు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు, అన్ని వర్గాల వారు, అన్ని మతాలకు చెందిన వారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ఆయన గెలుపు కోసం చూస్తున్నారు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎవరెన్ని ఎత్తుగాళ్ళు వేసినా చిత్తుగా వాళ్ళందరినీ వాడగొట్టి ఇంటికి తరిమి కొడతారు. అందులో రంగా గారి అభిమానులు చాలా ఉవ్వెత్తున ఆవేశంగా ఉన్నారు. ఎందుకంటే మా రంగా గారి జిల్లా పేరు పెట్టుకోకుండా నీ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టుకున్నావు, ఎవరెవరో పెట్టుకున్నావు. మేమేమైనా విమర్శించామా? మా ఆరాధ్య దైవం పేదలకు ఎంతోమంది ఇళ్ళు పట్టాలు ఇవ్వమని నిరాదేశ చేస్తే ఆయన ప్రాణాలు అసూలు బాసాడే. ఒక కులానికి చేయలే, ఆయన అన్ని కులాలకు చేశాడే. అలాంటి మహోన్నత వ్యక్తికి నువ్వు జిల్లా పేరు పెట్టమని మేము 7,000 అప్లికేషన్ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడా కూడా స్పందించకుండా చెత్తపుట్టలో వేసి మరి మమ్మల్ని చాలా అవమానపరిచాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కాపు అంటేనే పడదు. మొదటి నుంచి కాపు వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాపులు కరేపాకలా వాడుకున్నాడు. ఆ రోజున ఎలక్షన్ ముందు రంగా గారు కావాలి, ఫోటోకి దండేశాడు. ఎలక్షన్ అయిపోయినాక అక్కర్లా క్లోజ్ చేసాడు. గెలిచాక ఇంకా మనకెందుకు. అలా ఆయన ఆ విధంగా ద్వంద్వ వైఖరితో పోతూ 2,000 కోట్లు ఇస్తా అన్నాడు, ₹2. కాపు నేస్తాలు ఇస్తానన్నాడు, లేదు. విదేశీ విద్య రద్దు చేశాడు. కాపులకి అన్ని చోట్ల కాపు భవనాలు కడతాడు. ఎక్కడా ఇలా దిక్కుమాలిన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి చాలా రాష్ట్రాన్ని అతలోపతలం చేసి సర్వనాశనం చేసి ఫస్ట్ పెట్టించి చేసిన జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా తరిమి కొడదాం. అందరం కూడా ఏకమయ్యే రోజు ఈ రోజున వచ్చింది. ఒక కాపు కులమే కాదు, కాపులంటే అన్ని కులాలని హక్కును చేర్చుకుంటారు. అన్ని మతాల వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేదే కాపు కులం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నిలబడతాం. కాబట్టి వాళ్ళు కూడా మాతో సహకారం ఉన్నారు. అయ్యా ఒక్కసారి పవన్ కళ్యాణ్ మేము కూడా వాళ్ళని కోరుతుంటే తప్పకుండా మీరు అడిగినట్టుగా ఈ పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తరిమి పంపిస్తామని చెప్పి మాకు కూడా చెప్పారు.